యువత డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ వీరభద్రరావు సూచించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రశాంత్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్ఐ వీరభద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు గ్రామ పరిధిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కోసం ప్రత్యేకంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ మన మండలంలో కానీ ఎక్కడ కూడా కానీ వాడటం కానీ సప్లై చేయటం కానీ దానివల్ల బారిన పడి ఇబ్బంది పడటం కానీ దానివల్ల జరిగే పరిణామాల గురించి కానీ ఈ యొక్క క్రీడాకారులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా పోలీసు వారి తరపున మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ సప్లై చేసినా కానీ వాడినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి నిర్మోహమాటం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం వాటిపై మేము ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వాటి నిర్మూలనకు మా తరపున మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తే మంచిగా ఉంటుందని మన మండలాన్ని డ్రగ్స్ రహిత మండలంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క మంచి అవకాశంగా ఉంటుందని భావిస్తూ ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేసిన కుమ్మరి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక టోర్నమెంటు మరియు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా మా తరపున ప్రత్యేకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్ సాఫీగా జరగాలని ఇట్లాంటి టోర్నమెంట్లు మరిన్ని కూడా వీరు కండక్ట్ చేయాలని మా పోలీసు వారి తరపున కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు.